జాయిన్ అయినారా? సిస్టర్ వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్, వందనాలు. బాగున్నారా? ప్రభు కృపలో బాగున్నాను సిస్టర్. ఓకే. ఓకే, జూమ్ లో చేరి వచ్చిన సోదరి మండలందరికీ ప్రభు నామంలో వందనాలు. ఈ దిన కార్యక్రమాన్ని మరి ఇందాక ప్రార్థన చేశారు మల్లేశ్వరి సిస్టర్. మరి పాట మణిమా తిరుపతి నుంచి మనకు మణిమాల సిస్టరు ఒక పాటను పాడి వినిపిస్తారు. ప్రభుని స్తుతిస్తూ. మణిమాల సిస్టర్ తర్వాత వాక్యం కూడా తనే పంచుకుంటారు మనతో. పాట కూడా పాడతారు. ఓకే సిస్టర్, మణిమాల సిస్టర్ పాడండి. సిస్టర్ ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉన్నట్టుంది. వీడియో తీసేసుకోండి. వీడియో తీసేసి పాట. అలాగే. ఓకే ఓకే. జూమ్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామంలో వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కుడికను ప్రారంభించుకుందామండి పాట ద్వారా. మనకందరికి తెలిసిన పాటే, మన కీర్తన పుస్తకంలో నుంచి పాడతామండి. 15వ కీర్తన. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుండా మహిమరాజా స్తుతించెదను. బలవంతుడా బహుప్రియుడా మనోహరుండా మహిమరాజా స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు, హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతు, హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను
కరుణింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడో మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా. మరచిన గాని నీవెన్నడో మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్, రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్, రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానములు నాలో నెరవేరను, విమోచించి నాకిచ్చితివే. వాగ్దానములు నాలో నెరవేరను, విమోచించి నాకిచ్చితివే. పాడేదను ప్రహర్షింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడేదను ప్రహర్షింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను
నాతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. మీ అందరికీ నా వందనాలండి. మరొకసారి అవకాశం ఇచ్చిన కేజీఎక్కకు వందనాలు. ప్రభు అయిన యేసు క్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన వాక్యంలోకి వెళదాము. మన సువార్తలలో లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఇక్కడ నీ ప్రార్థన వినబడినది అని మాట మనకు చాలా ముఖ్యమైనదిగా ఉందండి. మరలా చెబుతాను. నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈ మాట కూడా మనము గుర్తు చేద్దాము. అనేకులను ప్రభువైన వారిని దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఈ మాట కూడా మనము నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెరనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఐశ్వర్యములకు అధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడా, మాతో మాట్లాడేవాడా, మాలో జీవిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. లూకా సువార్తలో ప్రభువా, జకర్యా నానా మీ కొరకు చేసిన ప్రార్థన, అతనికి మీరిచ్చిన బహుమానం, ఈ యొక్క చిన్న వాక్యములో మీరు మా కోసము ఏమి విరిచి పంచి పెట్టబోతున్నారో ప్రభువా, నీ దాసురాలైన నన్ను వాడుకొని, నా నోటిని బురగా వాడుకొని మీరు మాతో, మా అందరితో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మాకు ఆనందం, మీరు మాట్లాడితే మేము ఉత్సాహంగా మీకోసం పని చేస్తాం. మీరు మాట్లాడితే మా బలహీనతలన్నీ పోయి బలము పుంజుకొని ప్రభువా తండ్రి, మీకోసం సాక్ష్యం చెప్పడానికి పుట్టబోయిన ఈ యొక్క బిడ్డ ఏ విధంగా ఆనందంగా ఉన్నాడు, ఆ విధంగా మేము కూడా ఆనందంగా ఉంటాం. మీరు మాట్లాడితే మాకు అన్ని మేలు జరుగుతుంది. మీరు మాట్లాడితే ప్రభా లేనిది కూడా ఉన్నట్లు అక్కడ కార్యాలు జరుగుతాయి. మీరు మాట్లాడితే ప్రభువా అక్కడ ఏమీ లేదనుకున్నా కూడా ఏదో ఒక కొత్త సృష్టి ఆరంభమయ్యి మీకు మహిమ కలుగుతుంది, మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క జూమ్లో ఎంతమంది చేరి ఉన్నారో వారితో, నాతో ముఖ్యంగా మీరు మాట్లాడండి.
మా కోసమే పరలోకమును వీడి భూలోకానికి వచ్చిన తండ్రి, మా కోసమే మీ ముద్దు బిడ్డనిచ్చిన తండ్రి, మా కోసమే ఆయన శిలువ త్యాగమును ప్రవ్వా మాకు కళ్ళకు కట్టినట్లుగా క్రియా రూపకముగా చూపించి చేసి నిరూపించి దాని ద్వారా మాకు జీవము కలిగిన మాటలు పలుకుటకు అధికారం ఇచ్చిన తండ్రి, మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా కోసం చనిపోయి తిరిగి లేచిన వాక్య స్వరూపి అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తూ మీ వాక్యమును పుచ్చుకొని మేమందరము ప్రభ దాని ద్వారా ఆనందించబోతున్నాం. ప్రియ పరలోకమందున మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనమందరం సజీవ లెక్కలో ఉన్నామండి. మనము ధన్యులం. దేవుని మాటలు జీవము కలిగిన మాటలు. సువార్తలు 4 సువార్తలైతే 5వ సువార్త మనమే. మన ద్వారా దేవుడు తన మహిమను ఈ లోకానికి కనపరచడానికి, చెప్పడానికి, దానిని అందరికీ ఆ సువార్తలో ఉన్న ఆనందాన్ని పంచుకోవడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ జకర్యా ఎలిజబెత్ల గురించి మనకు తెలిసిందే. మనం చాలా సార్లు చదివాము, విన్నాము, సండే స్కూల్లో విన్నాము, జూమ్లో విన్నాము, వాక్యాలు చెప్పుకున్నాము, అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడండి. అది ఎన్నిసార్లైనా చదవని. ఒక్కసారి చదివినప్పుడు ఒకసారి ఉండదు. మీరు 100 సార్లు చదవండి, 100 సార్లు దేవుడు మాట్లాడతాడు. లేదా 1000 సార్లు చదివితే 1000 సార్లు దేవుడు మాట్లాడతాడు. ఈ వాక్యము దేవుని జీవపు ఊట. భూమిలో నీళ్లు ఏ విధంగా ఊట ఊరుతూ నీళ్లు ఇస్తూనే ఉంటుంది, తోడే కొద్దికి వస్తూనే ఉంటుంది. అదే విధముగా ఈ వాక్యములో కూడా ఊట ఊరుతూనే ఉంటుంది. మనకు ఆత్మీయ దాహాన్ని తీరుస్తూనే ఉంటుంది. ఆత్మీయ దాహం తీర్చే దాంట్లో బైబిల్ చాలా శ్రేష్టమైనది, చాలా ఉత్తమమైనది, చాలా శక్తినిచ్చేది, చాలా దాహాన్ని తీర్చేది. తాగే కొద్దికి ఇంకా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు సహోదరి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఎండాకాలంలో ఉన్నవాళ్ళు ఏసీలు వేసుకొని ఇంట్లో నెమ్మదిగా ఉంటున్నారు, లేని వాళ్ళు ఎండకు ఎండుతూ బయట అల్లాడిపోతున్నారు ప్రభువా అని ప్రార్థన చేశారు మల్లీశ్వరి సిస్టర్. నిజమండి. ఉన్నవాళ్ళు ఏసీలు వేసుకొని చల్లగా కూల్ డ్రింక్స్ తాగుతూ, లేదా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కంఫర్ట్ గా ఉంటున్నారు. కానీ పేదవాళ్ళ స్థితి ఏంటి? వాళ్ళకి దేవుడిచ్చే గాలే, దేవుడిచ్చే బలమే, దేవుడిచ్చే శక్తే. ఈ ఎండను తట్టుకోవడానికి దేవుడు వాళ్ళకి చల్లని గాలినిస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలు అలా అద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క వాక్యం కూడా అలాగే మన ఆత్మీయ దాహాన్ని తీరుస్తుంది. ఎవరికి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా ఆ ఆత్మను తృప్తిపరుస్తుంది ఈ వాక్యం. ఈ వాక్యము ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే దానికి మనము లెక్క కట్టలేమండి. ఇంత అని మనం చెప్పలేం. ఈ విశ్వంలో 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 50 మంది కోట్ల యొక్క ఆత్మీయ దాహం తీర్చేదే వాక్యం. అది ఎట్లా అంటారా? రక్షణ పొందిన వారికి వారికి తగినట్లు, రక్షణ లేని వారికి వారికి తగినట్లు. మనము ప్రభువా, రక్షకుడా, యేసయ్యా కాపాడు అంటాం. వాళ్ళు రక్షణ లేని వారు దేవుడా అంటారు. కొంతమంది వాళ్ళ నమ్మకాన్ని బట్టి పేర్లు పెట్టుకొని పిలుచుకుంటారు. ఎట్లా పిలిచినా దేవుడు ఒక్కడే. ఆ దేవుడే మనిషిని సేద తీరుస్తాడు. ఆ దేవుడే మనిషిని ఆదరిస్తాడు. సృష్టికర్త ఆయన. ఇక్కడ జకర్యా ఏం చేస్తున్నాడంటే, ఆయన తన యాజక ధర్మాన్ని చేస్తున్నాడు.
యాజక ధర్మము క్రమము చొప్పున చేస్తున్నాడు, భక్తితో చేస్తున్నాడు, విశ్వాసంతో చేస్తున్నాడు, నమ్మకముతో చేస్తున్నాడు. ఏదో ఆశించి చేయడం లేదండి. ఏదో దేవుడు నాకు ఇస్తాడని చేయడం లేదు. దేవుడు నాకు బహుమానం ఇస్తాడనో, నాకు ఇంకేదో ఇస్తాడనో, నాకు పిల్లలు లేరు పిల్లలు ఇస్తారనో, అవన్నీ కూడా ఆయన మనసులో లేదు. ఆయన ఒకటే చేస్తున్నాడు, క్రమము చెప్పున, క్రమముగా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు క్రమముగా దేవుణ్ణి పూజిస్తారని సామెతల్లో ఉంది. కీర్తనల్లో కూడా మనం చూడగలం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు క్రమముగా చేస్తారు. నీ ప్రార్థన వినబడినది. ఇక్కడ దూత వచ్చి చెప్తున్నాడు కదా, మరి మనం చేసే ప్రార్థన కూడా పరలోకానికి వెళుతుంది. దూతలు మన దగ్గర ఉంటారు, మన చుట్టూ ఉంటారు. సాతానుడు వచ్చి మనం ప్రార్థన చేయకుండా ఉండాలని మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు దేవదూతలు వచ్చి మనల్ని బలపరిచి ప్రార్థన చేయి, నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నిద్రపోవద్దు, పడుకోవద్దు, ఆవలింపులు వస్తున్నాయా, లేచి కూర్చో. నీకు ప్రార్థన చెయ్యాలని ఉన్నా కూడా నీ శరీరము నిద్రను కోరుతుందా, బలహీనంగా ఉన్నావా, అటువంటప్పుడు లేచి నిలబడి ప్రార్థన చేయి. లేచి నిలుచొని చేతులు పైకెత్తుకొని మరి ప్రార్థన చేయి. మోషే ఏ విధంగా చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడో, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు గెత్సెమనే తోటలో ఆ రాళ్ల మీద మోకరించి ప్రార్థన చేసినారు కదా. నీవు కూడా ఆ కష్టాన్ని తలుచుకొని ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు నిద్రపోవద్దు, నువ్వు అలసటగా ఉందని పడుకోవద్దు, పడుకున్నా కూడా ప్రార్థన చేయి, కూర్చున్నా కూడా ప్రార్థన చేయి. ప్రార్థన మానవద్దు. ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. ఆ ప్రార్థనలో నీకు విజయం ఉంది. ఆ ప్రార్థన నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ ప్రార్థన నువ్వు ఏది క్రమము చొప్పున జరిపిస్తున్నావో ఆ క్రమమే నీకు బహుమానాన్ని ఇస్తుంది. ఆ క్రమమే నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ క్రమమైన ప్రార్థన నీకు దేవుని దగ్గర నుంచి దీవెన తీసుకొస్తుందని దేవుని వాక్యము చేత దేవదూతలు ఏం చేస్తారంటే మనల్ని బలపరుస్తారు. అందుకే అండి, మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు ఆటంకం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే అయ్యో ప్రార్థన చేస్తూ ఉన్నాను, గబా నిద్ర వచ్చింది, అయినా మళ్ళీ మేల్కొని ప్రార్థన చేశానని చెప్తుంటాం కదా. అది దేవుని యొక్క ఆత్మ. దేవదూతలు వచ్చి మనల్ని ప్రోత్సహిస్తారు. యేసు ప్రభుని ఎట్లయితే బలపరిచి ప్రార్థన చేపించినారు, తండ్రి కుమారుని బలపరిచి ప్రార్థన చేపించినట్లు మనల్ని కూడా ప్రార్థన చేపిస్తాడండి. ఈ ప్రార్థన ఎంతో శక్తివంతమైన ప్రార్థనగా ఉంది. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ 16వ వచనంలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పుననుంది. ఇక్కడ నీకు ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ చాలా మందిని దేవుని వైపు త్రిప్పేటట్టుగా ఉంటాడు. అంటే దేవుడు నీకు బహుమానం ఇస్తున్నాడు. నువ్వు అడగకుండానే, బిడ్డ కావాలని అడగకుండానే దేవుడు నీకేం చేస్తున్నాడంటే యేసు ప్రభుని గురించి చెప్పడానికి నీ ద్వారా ముందుగానే నీకు కుమారునిస్తున్నాడని చెప్తున్నాడు. అనేకులను, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, చాలా మందిని. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ లోకములో తల్లిదండ్రుల మాటలు వినని పిల్లల్ని, ఈ లోకములో చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, దుర్మార్గులను, దుష్టులను, అవిధేయులను, దేనికి పనికిరాని వారు, అటువంటి వాళ్ళందరినీ కూడా దేవుని వైపు త్రిప్పేవాడుగా ఉన్నాడు. అది కాకుండా దేవుని గురించి సాక్ష్యము చెప్పేవాడుగా ఉన్నాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఇక్కడ యోహాను పుడుతున్నాడండి.
యోహాను పుట్టి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు గురించి సాక్ష్యము ముందుగానే చెప్తున్నాడు. ప్రజలను దేవుని వైపు మరలించడానికి ఒక సాధనముగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము సువార్త చెప్తున్నాడు. సువార్త అంటే సిలువని గూర్చిన వార్త. సిలువ అంటేనే శ్రమ, సిలువ అంటేనే ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క మరణమును గురించి తెలిపేదే సిలువ. ఆ సిలువను గురించి చెప్పడానికి ముందుగానే యోహాను పుట్టాడు. అది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క చిత్తం, తండ్రి యొక్క ఆజ్ఞ. తండ్రి చిత్త ప్రకారమే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే మనము ఆదికాండంలో చూస్తున్నాం కదా, దేవుడు సృష్టిని సృష్టించాడు, కానీ నిన్ను నన్ను పుట్టించడానికి ముందుగానే అన్నిటినీ సృష్టించాడు. సూర్యచంద్ర నక్షత్రములను, పర్వతములను, పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను, మనం తినడానికి కావలసినవి, తాగడానికి జలములు, మొత్తం అన్నిటినీ సృష్టించాడు. సృష్టించి మనల్ని పుట్టించాడు. దేవుని యొక్క ప్లాన్ ఏదైనా దేవుడు చేయాలనుకుంటే ముందే చెప్తాడు, చెప్పింది చేస్తాడు, చేసేదాన్ని ముందుగా చెప్తాడు. అందుకే ఇక్కడ యోహాను ద్వారా సిలువను గూర్చి ప్రకటించడానికి, యేసు ప్రభు యొక్క త్యాగమును గురించి, యేసు ప్రభు యొక్క కార్యమును గురించి చెప్పడానికే ఇక్కడ యోహాన్ని దేవుడు పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న చరణం మనం గుర్తు చేసుకున్నాం చూడండి. మన కీర్తన పుస్తకంలోదే 27వ కీర్తన. నేను ఒక్కొక్కసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా పాడుకుంటానో ఆ విధంగా కూడా పాడతాను. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. నా వర్షను, యేసు ప్రభుని ప్రకటించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని ప్రకటించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా నా యేసయ్యా నీ కోసమే ప్రకటింతును. యేసు ప్రభుని ప్రకటించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని ప్రకటించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వెన్నోళ్లతోనూ, రాత్రింబవళ్ళు వెన్నోళ్లతోనూ స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. రాత్రింబవళ్ళు వెన్నోళ్లతోనూ ప్రకటించుటాయే బహు మంచిది. ప్రకటించుటాయే బహు మంచిది.
ఈ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు నేను పాడుకునే పాటల్లో ప్రతి పాటలోనూ సిలువను గూర్చి పాడాలి, సిలువను గూర్చి చెప్పాలి, యేసు ప్రభుని ప్రకటించాలి అనే ఉత్సాహముతో నేను పాడుకుంటానండి. సంఘంతో పాడినప్పుడు, స్త్రీల కూడికలో పాడినప్పుడు అందరితో కలిసి పాడుకుంటాను. కానీ ఒంటరిగా పాడినప్పుడు నేను నా ప్రభుతో సమయం గడుపుతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా నీ కొరకు నేను ప్రకటిస్తే ఎంతో సంతోషంగా ఉంటానయ్యా. రాత్రి వేళ, పగటి వేళ, ఏ వేళైనా సరే ప్రభువా, సిలువను గూర్చి ప్రకటించటం నాకు బహు మంచిది, చాలా సంతోషమని నేను ప్రభు గురించి నేను పాడుకొని కొత్త ఉత్సాహం తెచ్చుకుంటాను. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా అయితే సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను గూర్చి నీవు సిద్ధపడము, మారు మనసు పొందుమని ప్రకటిస్తూ ఉంటాడో ఆ విధముగా యోహాన్ని నేను ఒక మాదిరిగా పెట్టుకుంటాను. ఆయన ఆహారం గాని, ఆయన పద్ధతి గాని, ఆయన ప్రార్థన గాని, ఆయన జీవితం గాని ఎంతో డిఫరెంట్ గా ఉంటది. ఆయన మైండ్ లో, యోహాన్ మైండ్ లో ఒకటే ఒకటి, ప్రభు కోసమే ప్రకటించాలి, ప్రభు కోసమే నా జీవితము ప్రకటించడం, సువార్త చెప్పడం, మంచి చెప్పడం, దైవరాజ్యం గురించి చెప్పడం. యేసు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన చెప్పులు వారిని విప్పుట కూడా నాకు యోగ్యత లేదని తనను తాను తగ్గించుకున్నాడు ఆయన. యోహాను యొక్క జీవితము ఎంతో మాదిరిగా ఉంది, ఎంతో ఎంతో మన భక్తి జీవితాన్ని అభివృద్ధి పరిచేదిగా ఉంది. మనము భక్తిలో, దేవునిలో, విశ్వాసంలో మనం అనుకున్నది సాధించాలన్న పట్టుదల కలిగిస్తుందండి. వృద్ధాప్యములో ఉన్న ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి అడవికి వచ్చి అడవిలో జీవిస్తూ ఉన్నాడు. ఏ సుఖము కోరుకోలేదు. యవన ప్రాయములో పెళ్లి చేసుకొని బిడ్డల్ని కని సుఖంగా ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే పరలోకంలోనే యోహాను దేవుని చేత అభిషేకించబడి, ప్రత్యేకించబడి, దేవుని చేత ఆత్మతో నింపబడి ఈ భూలోకములో ఒక ప్రత్యేకమైన పాత్రగా జన్మించాడు యోహాను. ప్రియ సహోదరి, అమ్మ, చెల్లి, ప్రియ బిడ్డ, నీవు నేను కూడా అలాగే పుట్టాం. యేసు ప్రభు కృప ద్వారా, యేసు అంటేనే రక్షకుడు కదా, ఆ రక్షకుడు మనల్ని పరలోకములోనే మనల్ని సిద్ధపరచి ఈ భూమి మీద మన తల్లిదండ్రులకి బిడ్డగా మనని ఈ లోకానికి పంపించాడు. భూమి పునాదులు వేయబడక మునుపే మనల్ని తన యొక్క ప్లాన్ మన మైండ్ లో పెట్టి మనల్ని భూమి మీద పంపించాడు. ఒకసారి ఆలోచించుకుందాం, ఆ ప్లాన్ ని మనం ఎన్నిసార్లు మిస్ చేసాము, ఆ ప్లాన్ ని మనం ఎన్నిసార్లు పక్కన పెట్టేశాము. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో పుట్టించాడు. నా ఆలోచన చెప్తానండి. నాకు తెలియకుండానే ప్రార్థనలోనే 1,000,000 మందికి సువార్త చెప్పాలని ఆశ కలిగింది. నేను చాలా సార్లు అంటాను, ప్రభువా 1,000,000 మందికి చెప్పడం ఏం చిన్న పనా ప్రభువా, ఇది అయ్యే కార్యమేనా, ఇది జరిగే కార్యమేనా ప్రభువా? నేను ఎందుకు అలా ప్రార్థన చేశాను? 1,000,000 మందికి సువార్త చెప్పాలా, నాకు ఆ ఆవేశం, నాకు ఆ ఉత్సాహం, ఆ కన్నీరు, ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖం ఎలా కలిగింది? నేను ఆఫ్టర్ ఆల్ ఆడదానయ్యా, అసలు దేనికి పనికిరాదాన్ని. ఇంట్లో వంట చేసుకొని తినేసి నెమ్మదిగా ఉండేదాన్ని. నేను టీవీ చూసుకుంటూ, పని చేసుకుంటూ, అట్లా ఇట్లా కాలక్షేపం చేసుకుని నన్ను ఈ విధంగా ప్రార్థన చేసేటట్టు నువ్వు మలిచావా? చాలా సార్లు ఆలోచిస్తాను, చాలా సార్లు నాకు అర్థం కాదు. నాకు నేనే పోటీ. యోహాను జీవితము ఒక మాదిరి. సువార్త చెప్పడం అంటే ఆషామాషి కాదు కదయ్యా. మనుషులు రకరకాలు ఉంటారు, ఎట్లా పడితే అట్లా ఉంటారు. వాళ్ళకు సువార్త చెప్పాలంటే జ్ఞానం ఉండాలి. నాకు ఆ జ్ఞానం లేదే, ఆ వివేకం లేదే. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాను, రక్షణ పొందినాను, విగ్రహాలు పూజ చేస్తున్న నేను వాటిని విడిచిపెట్టాను, నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నాను. ఆటలాడుకుంటూ, పాడుకుంటూ, సంతోషంగా గడుపుతూ కనిపించిన వాళ్ళకి యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పేదాన్ని.
చిన్నప్పటి నుంచి కూడా తెలియకుండా సండే స్కూల్కి వెళ్ళాను, తెలియకుండా వాక్యాలు విన్నాను, సోఫా వెనకాల కూర్చొని బైబిల్ చదివాను, దాంకోని బైబిల్ చదివాను. యేసుప్రభు రక్షకుడు అని తెలుసుకున్నాను. రక్షణ పొందిన నేను వయసు పెరిగే కొద్దికి నాలో ఎందుకింత కసి, ఎందుకింత ఆవేశం, కనిపించిన వాళ్ళకంత సువార్త చెప్పాలని. అది ఎవరైనా కానీ, కలెక్టర్ అయినా కూడా సరే, ధైర్యంగా వెళ్ళి కలెక్టర్ కనిపిస్తే, హలో సార్ మీరా బాగున్నారా అండి, యేసుప్రభుని నమ్ముకోండి, ఈ యొక్క తెగింపు నాకు ఎలా వచ్చిందయ్యా అని ఒంటరిగా కూర్చొని చాలాసార్లు ప్రభుని అడిగేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు. ఏదో దేవుడిచ్చాడు, మాటలు మాట్లాడుతున్నాను, చదువుకోవాలనుకున్నాను, చదువు రాలేదు. మా నాన్న నన్ను డాక్టర్ చదివించాలన్నాడు, డాక్టర్ చదవలేదు. నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, సినిమాలో హీరోయిన్ అయ్యి డబ్బులు సంపాదించి పేరు అంత బాగా మంచిగా బాగా ఇదైన తర్వాత అప్పుడు దేవుని గురించి చెప్తే లక్షల మంది వింటారు. ఏవేవో మనసులో ఆలోచనలు, ఏవేవో కోరికలు. సినిమా పాటలన్నీ దేవుని పాటలుగా పాడేదాన్ని, సినిమా పాటల్ని దేవుని పాటలుగా మలుచుకొని పాడేదాన్ని. సినీ ఫీల్డ్ లోనే శ్రీదేవి అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నా ముఖ పోలికలు శ్రీదేవి లాగా ఉండేవి. నన్నంతా తిరుపతిలో జూనియర్ శ్రీదేవి అనేవాళ్ళు. అదే విధంగా డ్రెస్సింగ్ చేసేదాన్ని, అదే విధంగా ఉండేదాన్ని. కనిపించిన వాళ్ళకంతా అబ్బా ఈ పాప ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శ్రీదేవి, పిలిచేది కూడా అలాగే పిలిచేవాళ్ళు. నాలో ఆ యొక్క ఎఫెక్ట్ చాలా ఉండేది. నేను నవ్వుతూ అనేదాన్ని, మీరు ప్రభుని నమ్ముకోండి అనేదాన్ని. ప్రభుని నమ్ముకోవాలా, ఈ పిల్ల భలే మాట్లాడుతా ఉంది అనేసి బుగ్గగిల్లేసి వెళ్ళేవాళ్ళు. అంత ఆటలుగా పాటలుగా సరదాగా ఏదో జరిగింది, ఏదో అయింది, నాకు అర్థం కావడం లేదు. మొత్తానికైతే ప్రభు నన్ను ఒక బలమైన సాధనంగా ఆయన పట్టుకున్నాడని నేను గ్రహించలేకపోయాను. ప్రభు యొక్క చేతిలో, ప్రభు యొక్క నిర్మాణంలో నేను ఒక పాత్రగా మలచబడ్డానని నాకు అర్థమయ్యేది కాదు. పైకి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో, ఎవరు మగపిల్లలు కూడా సువార్త చెప్పేవాడిని. పెద్ద వాళ్ళకు కూడా దగ్గరకు వెళ్ళి వాళ్ళు హాయ్ వచ్చి ఇట్లా తట్టేవాళ్ళు. నీ ఫ్రాక్ చాలా బాగుంది పాప, ఏం పేరు నీ పేరు, ఏం చదువుతున్నావు అంటే అంకుల్ యేసుప్రభుని నమ్ముకోండి అంకుల్, చర్చికి వెళ్ళండి అంకుల్ అని నవ్వుతా చెప్పేసేదాన్ని. వాళ్ళు ఈ పిల్ల భలే పిల్లగా అందే, యేసుప్రభుని నమ్ముకొని చెప్పేసి పోతాను చూడు అనేవాళ్ళు. ఇవన్నీ ఒక్కొక్కసారి ఆలోచిస్తే ప్రభువా నా పుట్టుక ఒక స్పెషల్. నన్ను భూమి మీద వేసేటప్పుడే నా నోట్లో, నా నాలుక, నా పెదాలు యేసుప్రభు గురించి చెప్పు అని నువ్వు చెప్పి పంపించేసావు ప్రభువా. అందుకే నాకు చదువు రాలేదు. ఎంత చదివి డాక్టర్ అయ్యి గొప్ప పేరు తెచ్చుకోవాలని మా నాన్న కలలు కన్నాడు, అది జరగలేదు. నేను శ్రీదేవిని ఫాలో అవుతూ శ్రీదేవి లాగా పెద్ద సినీ యాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కానీ, అప్పుడు డబ్బు సంపాదించి పెద్ద చర్చి కడతాము, అప్పుడు చాలా మంది వస్తారు, అప్పుడు చెప్దాం అనుకున్నాను. అవన్నీ కాదయ్యా, నా నోట నీ సిలువను గూర్చిన మాటను పెట్టావయ్యా యోహానులాగా. నేను ఒక ప్రత్యేకమైన పుట్టుక నాది. విగ్రహాలను పూజ చేసిన ఈ చేతులు, నైవేద్యాలు పెట్టి బహుభయంకరమైన ఘోరాతి ఘోరంగా పూజలు చేసి దేవాలయాలు కట్టించి చేసిన ఈ చేతులు మలినమైపోయింది. ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ శరీరము, ఇవన్నీ నీ కొరకు, సువార్త కొరకేనయ్యా, సువార్త కొరకే. అందుకే నా ప్రతి పాటను నేను ఒంటరిగా కూర్చొని పాడినప్పుడు సిలువను గురించే నేను పాడుకుంటా, సువార్త గురించే పాడుకుంటా. స్కూల్కి వెళ్ళేటప్పుడు, సైకిల్లో వెళ్ళేటప్పుడు కూడా గట్టిగా దేవుని పాటలు పాడుకుంటూ వెళ్ళేదాన్ని. బండి డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు కూడా దేవుని ప్రేమ పాటలు పాడుకుంటూ వెళ్ళేదాన్ని. పక్కన వాళ్ళు చూసుకుంటా అంటే హాయ్ అనేసిపోతాను, హాయ్ అనేసి యేసు రక్షకుడు అని వాళ్ళ చెవులో పడేటట్టే పాడేదాన్ని నేను. నా రక్షకుడు యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు, ప్రాణేశ్వరుడు అనుకునేదాన్ని.
నా ప్రియుని గురించి నేను చెప్పాలి కదా అనుకునేదాన్ని. నా ప్రియుని గురించి నేను 10 మందికి చెప్పాలి కదా అని ఎంత 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 ఉత్సాహంగా చెప్పేదాన్ని. కానీ అనుకోని విధంగా సువార్తలు ఎంత ముందుకు సాగుతున్నా నాకు తెలియకుండానే వేల మందికి చెప్పుంటానండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కరోనా టైంలో అయితే ఇంట్లో కూర్చొని దగ్గర 10,000 మందికి ఫోన్స్ ద్వారానే కొత్త వాళ్ళకి ఎవరికంటే వాళ్ళకి ఫోన్ చేసేది, పలకరించేది, మాట్లాడేది, యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పేది. వాళ్ళు ఇంకొకరు చెప్పి పరిచయం చేస్తారు. అట్లా రకరకాలుగా ఏ ఊరికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, అసలు అంతెందుకండి, నేను 10th అయిన తర్వాత పెళ్ళైన తర్వాత నేను డిగ్రీ చేశాను. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను, పెయింటింగ్ నేర్చుకున్నాను, అన్ని వర్క్స్ అన్ని దీనికి వెళ్ళాను, యోగా క్లాస్ అక్కడ అందరికి చెప్పేసేదాన్ని. అక్కడంతా ఫ్రెండ్స్ సినిమాలకు పిలిచినప్పుడు వాళ్ళతో కూడా నేను రానని చెప్పినా కూడా వాళ్ళు బలంతంగా టికెట్ బుక్ చేసి తీసుకెళ్తే థియేటర్కి వెళ్ళి, సినిమా హాల్కి వెళ్ళి కూడా సువార్త చెప్పానండి నేను. ఎంత అదంతా దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. నిజం చెప్తున్నాను. సువార్త చెప్పే దాంట్లో వచ్చే ఆనందం వేరు, సువార్త చెప్పే దాంట్లో వచ్చే సంతోషం వేరు. ప్రభుని ఆరాధించాలంటే ఫస్ట్ సువార్త చెప్పాలి. ప్రభుని గణపరచాలంటే ఫస్ట్ మనం సువార్త చెప్పాలి. సువార్త చెప్తే ఆ సువార్త ద్వారా మన బలహీనతలన్నీ మనమే పోగొట్టుకుంటాం. ఆ సువార్తలో ఉన్న శక్తి, ఎందుకంటే సిలువ శక్తి అది. యేసు ప్రభు సిలువలో అవమానం పొందారు, సిలువ శక్తి, సిలువలో రక్తం కార్చారు, సిలువలో ప్రాణం పెట్టారు, సిలువలో తన తలకు ముండ్ల కిరీటం ధరించుకున్నారు. మన తలలో వచ్చే చెడు తలంపులు, శరీర క్రియలు, శరీర ఇచ్చలు, శరీరానికి సంబంధించినవన్నీ పోతాయండి. ఎప్పుడు మనం సువార్తను ప్రకటిస్తామో మనకు తెలియకుండానే మన శరీరంలో అణువు అణువు యేసు ప్రభు రక్తముతో ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వచ్చిన నొప్పి మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మన శరీరాన్ని బలపరుస్తుంది, మన శరీరమును ప్రభు యొక్క శక్తితో నింపుతుంది, ప్రభు యొక్క కృపతో నింపుతుంది. సిలువలో ఉన్న శక్తి అంత, సిలువలో యేసు ప్రభు కార్చిన ప్రశస్తమైన రక్తము మనల్ని బలపరుస్తుంది. దావీదు చెప్పినట్లుగా దేవుడే నా బలం, దేవుడే నా బలం, దేవుడే నా బలం. సువార్త చెప్పడానికి మనం బలపడాలంటే సిలువను గూర్చి ప్రకటించాలి, సిలువను గూర్చి చెప్పాలి. సిలువను గూర్చి చెప్పినప్పుడే మన నరాలలో అణువు శక్తి కలిగి ఉంటుంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలి, ఎందుకంటే నన్ను నేను కనపరుచుకుంటేనే ఇతరులు నాలో ఉన్న క్రీస్తుని కనుగొంటారు అనుకొని. కానీ దేవుడు అన్నాడు, ఎప్పుడు నువ్వు మరుగవుతావో అప్పుడే నేను నీలో నుంచి కనబడతానన్నాడు. నాకు అర్థం కాలేదు, ప్రభువా నేను కనపడకుండా నీవు ఎలా కనపడగలవు? నేను మాట్లాడితే సిలువ యేసు ప్రభుని నమ్ముకోండి, రక్షణ పొందండి అని చెప్తేనే కదా ప్రభు అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఒక మంచి పాఠం చెప్పాడండి. ఈ మధ్య సెప్టెంబర్ 22వ తేదీ మా నాన్న పొన్నుస్వామి గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. మా నాన్న ఎంత చెడ్డవాడు అంటే భయంకరమైన చెడ్డవాడు. భయంకరమైన ఆడవాళ్ళ పిచ్చి మా నాన్నకి. విపరీతమైన డబ్బు సంపాదించాడు, ఆడవాళ్ళకి పోసాడు, ఎన్నో కుటుంబాలకు ఇచ్చాడు. కానీ చదువులేని వాళ్ళకి చదువు చెప్పించి మంచి పొజిషన్ తీసుకొచ్చాడు, ఇండ్లు కట్టించాడు, పేదవాళ్ళని ఆదరించాడు, అన్నం పెట్టాడు, అన్ని చేశాడు. గుళ్ళు కూడా కట్టించాడు, గోపురాలు కట్టించాడు, ఎన్నో ఎన్నో. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ప్రభువా జక్కయ్య లాంటి మా నాన్నను నువ్వు పట్టుకున్నావు, మా నాన్నని రక్షించావు. మా నాన్న పుట్టిన ఊర్లో మా నాన్నను ఒక సాక్షిగా నిలబెట్టి ఆయన ద్వారా వాక్యం చెప్పించి, సాక్ష్యం చెప్పించి, కూటాలు జరిపించి అక్కడ నువ్వు మహిమ పొందయ్యా అని ఎంతో ప్రార్థన చేశాను, ఎంతో కన్నీరు కార్చిన అడిగాను. కానీ ఆ ఆశ తీరకుండానే మా నాన్న వెళ్ళిపోయాడు. మా నాన్న రక్షణ పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు, ఆ పాపిష్టి పనులన్నీ విడిచిపెట్టాడు.
చెడ్డ పనులన్నీ విడిచిపెట్టాడు, పరిశుద్ధంగా మారాడు, దేవుని యొక్క శక్తిగా మారాడు. నన్ను అనేవాడు, ఎప్పుడు అనేవాడు, కుటి కుటి ప్రేయర్ చేయి కుటి. మా నాన్న చెప్పినన్ని సార్లు నాకు ఇంకెవ్వరు చెప్పలేదండి. ప్రతి దానికి కుటి ప్రేయర్ చేయరా, కుటి ప్రేయర్ చేయరా. ఎందుకంటే మా నాన్న దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్న తర్వాత స్తుతులు నేర్చుకుని స్తుతులు చెల్లించేవాడు, బైబిల్ చదివేవాడు. కుటి నేను వాక్యం చెప్పాలంటే ఎట్ట చెప్పాలరా నన్నే అడిగేవాడు. నేను యోహాను గురించి చెప్పాను డాడీ, తమిళ్లో చెప్పాను. యోహాను ఈ విధంగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు డాడీ. ప్రత్యేకంగా ఉండాలంటే దేవుని కృప ఉండాలా, దేవుని శక్తి ఉండాలా, అప్పుడే మనం స్పెషల్ గా దేవునిలో ఉంటామని చెప్పినప్పుడు సరే అని ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకెళ్ళి నేను బైబిల్లో గుర్తించిన ఆ గీతలన్నీ పెట్టుకొని బాగా చదివి ప్రేయర్ చేసేవాడని. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి వారం తర్వాత చెప్పాడు, కుట్టి నువ్వు చెప్పిన వాక్యాలే అదే చదివి ప్రేయర్ చేసిన, అదే చదివి ప్రేయర్ చేసిన, నువ్వు కూడా ప్రేయర్ చేయి, నువ్వు కూడా ప్రేయర్ చేయి, ప్రేయర్ చేయి అని చెప్పేవాడు. అట్లా ప్రేయర్ చేయి. మా నాన్న రోజుకి 3 hours ప్రేయర్ లో ఉంటాడండి. సాయంత్రం అయితే 6 గంటలు కూర్చొని 9 వరకు అందరి పేర్లు చెప్పి ప్రార్థన చేసేవాడు. అటువంటి ఆయన తన సొంత ఊరిలో వెళ్ళి వాక్య పరిచర్య చెయ్యలేదే, వాక్యము చెప్పలేదే అని నాకు చాలా బాధ అయింది, చాలా దుఃఖమైంది. ప్రభు దగ్గర కూర్చొని చాలా ఏడ్చాను. తండ్రి, మా నాన్న ఏ ఊరిలో అయితే గుడి కట్టించాడో, పెద్ద గుడి కట్టించాడు కదా నాన్న, ఇప్పుడు చర్చి కట్టించాడు. ఆ చర్చిలో ఆయన నిలబడి వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి ఆ చెడ్డ పనులు పాపాన్ని అన్నిటిని విడిచిపెట్టాడని చెప్పేసి ఆయన తన నోటితో సాక్ష్యం చెప్పుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేది కదా ప్రభు అని ఏడ్చాను. అప్పుడు ప్రభు నాకు నేర్పించింది, నీ ఆశ నెరవేరాలి అంటే ప్రార్థనా సమయాన్ని పెంచు, ప్రార్థనా సమయాన్ని ఇంకా పెంచు, ప్రభుతో సహవాసం చేయి. మన స్నేహితులతో మనం ఎన్ని పంచుకుంటాం, అలా నీ స్నేహితుడితో నువ్వు ఎక్కువ సమయం గడుపు. నువ్వు గడిపే సమయం సరిపోదు. నువ్వు అనుకునేది సాధించాలి అంటే నీ పట్టుదల, నీ కృషి, నీ శక్తి అది నీకు సరిపోదు. కాబట్టి నీ స్నేహితుడైన నీ ప్రభుతో గడుపు, నీ తండ్రితో గడుపు. ఇప్పుడు నా ప్రేమికుడు ఏమయ్యాడు, తండ్రి అయిపోయాడు. తండ్రి ఒడిలో తండ్రి దగ్గర కూర్చొని తండ్రితో వృద్ధాపంలో ఎట్లయితే మనం పేద తీరుతామో ఆ విధముగా ప్రభుతో గడపడానికి నాన్న నేర్పించాడు, మా నాన్న నేర్పించాడు, మా నాన్న నేర్పించాడు. మా నాన్న సెప్టెంబర్ చనిపోతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల దాకా నేను ప్రార్థన కూర్చున్నప్పుడు కుట్టి ప్రేయర్ చేయి, కుట్టి ప్రేయర్ చేయి, నాకు అదే ప్రేరేపణ అండి, అదే ప్రేరేపణ. ఖచ్చితంగా చేస్తాను డాడీ. కానీ నేను ఒక మాట చెప్తున్నానండి, ఆ విలేజ్ కి నేను వెళ్ళలేదు, గోవిందరెడ్డిపల్లికి వెళ్ళలేదు. నేను అనుకునింది జరగలేదు కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ వాక్యం చెప్పను, ఎక్కడ ఎవరితో నేను షేర్ చేసుకోను. నేను ఒంటరిని అయిపోతా, ఒంటిగా ఉండిపోతా. ప్రార్థన చేస్తా, ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసి ఆత్మలు రక్షిస్తా, ప్రార్థన చేసి దేవుని దగ్గర తీసుకో, ఆ ఊరిలో ప్రతి గ్రామం కోసం ప్రార్థన చేస్తా, ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తా అని నేను మొండి పట్టుగా, ఎంత మొండిగా ఎవరైనా పిలిచి సిస్టర్ ఇట్లా ప్రార్థన వాక్యం ఉంది రండి అంటే దానికి రెస్పాండ్ ఇవ్వకుండా, ఫోన్ తీయకుండా, దానికి జవాబు ఇవ్వకుండా ఎన్ని ప్రోగ్రామ్స్ నేను క్యాన్సిల్ చేసుకున్నాను, ఎన్ని చోట్లకు నేను మానేశాను.
ఎందుకంటే నాలో ఒక వేదన, ఒక బాధ. ప్రార్థన జయిస్తుంది, ప్రార్థన ఆత్మలను తీసుకొస్తుంది, ప్రార్థనే ఆత్మలను ప్రభు దగ్గరకు తీసుకొచ్చేది. మనము కాదు, మనం కనపడకూడదు, మనం ఎక్స్పోజ్ కాకూడదు. మనలో ఉన్న శక్తి, దైవ శక్తి, అది బయట పడాలి అంటే మనలో యేసు క్రీస్తు కనపడాలి. అందుకే అండి ఇంతకు ముందు గతంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే శక్తి ఎక్కువ ఉండేది, అనుకునేది అనుకున్నట్లు జరిగేది. ఉపవాసం ఉండలేకపోతున్నాం, చైన్ ప్రేయర్ చేయలేకపోతున్నాం. శరీర బలహీనతలు, ఒత్తిడి, నీరసం అన్నీ ఉన్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి స్త్రీలలో ఉత్సాహం తగ్గిపోయింది, వెనకడుగు వేస్తున్నారు, సంఘాలకు రావడం లేదు, ఇండ్లలో కూర్చుంటున్నారు, సెల్ ఫోన్స్ లో ప్రేయర్ చేస్తున్నారు. కానీ దేవాలయంలో వచ్చి దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ శక్తి ఎంత ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్య మీకు చెప్పాను కదండి, నేను సువార్త చెప్పకూడదని ఒక 20 మంది వచ్చి నన్ను అటాక్ చేశారు. 20 మంది వచ్చి, నువ్వు ఇక్కడ రోడ్లో ఇక్కడ వాక్యం చెప్పకూడదు, పాటలు పాడకూడదు, నువ్వు ఇక్కడ ఏం చేయకూడదు, తోలు తీస్తాను నేను ఇక్కడ కానీ చెప్తే అన్నాడు ఒక ఆయన. అయినా కూడా నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉండి గమ్మునే ఉండి ఆ 20 మంది ఎంతసేపు, దగ్గర అరగంట సేపు ఎంత అరిచినా కూడా నేనేం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాను. సరే అండి మీరు చెప్పారు కదా, నేను చెయ్యను, నేను మౌనంగా ఉంటాను, ఒకరిని నేను డిస్టర్బ్ చెయ్యను, నువ్వు ఇప్పుడు లేచి ఇంట్లోపలికి వెళతావా లేదా, నేనేం చేస్తాను చూడు అని ఒక ఆయన ముందుకు వచ్చాడు కొట్టడానికి. మీరు తెలుగులోనే చెప్తున్నారు కదా, నాకు అర్థమవుతుంది, నేను ఇంకెవ్వరిని డిస్టర్బ్ చేయను, మీరు వెళ్ళండి అని చెప్పేసి సైలెంట్ గా కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటానే ఉన్నాను. వాళ్ళు ఏం చేశారు, అరిచి 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 ఈమె వినేటట్లేదని వాళ్ళే వెళ్ళిపోయారు. మళ్ళీ సైలెంట్ గా ప్రేయర్ అయిన తర్వాత లోపల వచ్చాను, మళ్ళీ ప్రభుకి చెప్పుకున్నాను, ప్రభా రేపటి నుంచి నేను ఎలా చేయాలి, ఇక్కడ ఎట్లా చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అని చెప్పేసి ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు మంచి ఆలోచన ఇచ్చినారు. నువ్వు వెళ్ళి సైలెంట్ గా అదే ప్లేస్ లో కూర్చో, అక్కడే కూర్చొని ప్రార్థించి నా చిత్తంలో ఉన్న ఆత్మలే నీ దగ్గరకు వస్తాయి. అవునండి నేను చెప్తున్నానండి, ఆ రోజు నుంచి నా నోరు మాట్లాడడం లేదు, నా ఆత్మ మాట్లాడుతా ఉంది. అక్కడ కూర్చుంటాను, నా చేతిలో ఒక నోట్స్ పెట్టుకుంటాను, ఆ నోట్స్ నిండా పేర్లే, అక్కడ కూర్చోంటాను, చూస్తా ఉంటాను మనుషుల్ని, ఒక్కొక్కరి మీద ప్రభు వీళ్ళ కోసం ప్రార్థన చేయమని తలంపించినప్పుడు సైలెంట్ గా ప్రేయర్ చేస్తాను. వాళ్ళు వస్తారు పోతారు చూస్తారు, వాళ్ళే దగ్గరకు వచ్చి నమస్తే అనేసిపోతా ఉంటారు, అమ్మ బాగున్నారని పలకరించేస్తారు, ఒక నవ్వు అంతే, చిరునవ్వు, సరే అమ్మా ఓకే అమ్మా. పెద్ద పెద్ద మగవాళ్ళు కూడా అమ్మ బాగున్నారా, నమస్తే అమ్మా. నాకు అర్థమైపోతుంది దేవుని బీజం వీళ్ళలో ఉంది, దేవుడు వీళ్ళని పట్టుకుంటాడు. చూసినారా, మౌనంగా చేసే సేవలో కూడా దేవుని కార్యం ఎంత ఉందో, దేవుడు మనకు చేసే ఉపకారం అంది అది, దేవుడు మనకు చేసే మేలది. మనం పాట పాడుకుంటుంటాం కదా, మన దేవుని ఉపకారం మరువక మనమందరము స్తుతించెదము, గణపరచెదము, హల్లెలూయ పాడెదము. స్తుతించెదము, గణపరచెదము, హల్లెలూయ పాడెదము. స్తుతించెదము, గణపరచెదము, సిలువను గూర్చి పాడెదము, సిలువను గూర్చి పాడెదము. మన దేవుని ఉపకారంబులను ఇరుకులందు విశాలముగా తన కృప మన కొసగి, ఇరుకులందు విశాలముగా తన కృప మన కొసగి, ధరింపచేసే ధైర్యమున్ కరుణాగల మన ప్రభు, ధరింపచేసే ధైర్యమున్ కరుణాగల మన ప్రభు.
మన దేవుని ఉపకారంబులను మరువక మనమందరము స్తుతించెదము, గణపరచెదము, హల్లెలూయ పాడెదము. స్తుతించెదము, గణపరచెదము, సిలువను గూర్చి పాడెదము, సిలువను గూర్చి పాడెదము. మన దేవుని ఉపకారం. అవునండి ప్రియులారా, మన దేవుని గురించి మనము సువార్త చెప్పాలి అంటే ఆయన మనకి ఎన్ని ఉపకారాలు చేస్తాడు, ఎన్ని మేలులు చేస్తాడు, ఎన్ని మార్గాలు తెరుస్తాడు. ఆయన కృప అంత గొప్పది. ఆయన కృప మనకు కుమ్మరించేస్తాడు. మనకు అర్హత లేకపోయినా అర్హత ఇస్తాడు, యోగ్యత లేకపోయినా మనకు ఆయన యోగ్యతను ఇస్తాడు. ఎందుకంటే సిలువలో ఉన్న శక్తి అంత గొప్పది, సిలువలో ఉన్నటువంటి పవిత్రత అటువంటిది. అంతకుముందు సిలువ అంటే నీచమండి, అవమానం. సిలువ అంటేనే అది దొంగలకు, అది తప్పుడు పనులు చేసే వాళ్ళకి, దుర్మార్గులకి, హత్యకులకి, వాళ్ళకి అది సిలువ. దోచబడిన వాళ్ళకి అది సిలువ. ఎప్పుడైతే మన రక్షకుడు, విమోచకుడు కల్వరిలో యేసు ప్రభు సిలువను మోసి భూమికి ఆకాశానికి మధ్య వేలాడినారో, ఆ సిలువకు విలువ వచ్చింది, ఆ సిలువకు శక్తి వచ్చింది, ఆ సిలువకు బలం వచ్చింది, ఆ సిలువకు పవిత్రత వచ్చింది. ఆ సిలువ ప్రపంచం మొత్తం ఆక్రమించేసింది. అంతకు ముందు దొంగలకు కేటాయించిన సిలువ ఈ రోజు దేవుని బిడ్డలకు శక్తిగా మారింది. దేవుని పిల్లల భుజాల మీద సిలువ శక్తి దేవునిలో నడిపించడానికి ఒక బలమైన ఆయుధముగా మారింది. కానీ మన వాళ్ళు చేతుల్లో, చెవుల్లో ఉంగరాలుగా చైన్స్ లో వేసుకొని అదేదో ఫ్యాషన్ గా వాడుతున్నారు. క్షమించాలి, నేను కూడా అలా వేసుకున్న దాన్ని. ఎప్పుడు నా చేతిలో సిలువ వేసిన ఒక రింగ్ ఉండేది. అవన్నీ విగ్రహాల కిందకు వచ్చేస్తుంది. కానీ సిలువ శక్తి ఎప్పుడు పెరిగిందంటే యేసు ప్రభు, మన మన ప్రభువైన రక్షకుడు ఆ సిలువలో తనను తాను అప్పగించుకొని ప్రాణము పెట్టినప్పుడు వచ్చింది దానికి విలువ. ఒక మనిషికి శక్తినిచ్చేది ప్రాణం. ఇప్పుడు ఆ ప్రాణం నీలో, నాలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మనము యేసు ప్రభు యొక్క సిలువ శక్తి ద్వారా బ్రతికాము. యేసు ప్రభు కార్చిన ఆ సిలువలో ఆ రక్తము ద్వారా మనము బ్రతికాము. ఇప్పుడు మనలో ఉండేది ఆ సిలువలో కార్చిన రక్తపు యొక్క బొట్టు. మనలో యేసు ప్రభు ఉన్నాడు, మన శరీరంలో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూసారా, మనము వెలిగించబడ్డాం. మనం చీకటి వారం కాదు, వెలుగుతూనే ఉండాలి, వెలుగులో ఉండాలి. ఆ వెలుగు ఏం చేస్తుంది? ఇతరులను వెలిగిస్తుంది. ఇతరులను వెలిగించాలి అంటే మనము కనపడాల్సిన పనే లేదు. కనిపించినా కనిపించకపోయినా మనలో ఉన్న వెలుగు ఇతరులను వెలిగిస్తుంది. మనము చీకటి వారం కాదు. భూమికి ఆకాశానికి మధ్య వేలాడినటువంటి ఆ సిలువ శక్తి, సిలువలో కార్చబడినటువంటి ఆ ప్రశస్తమైన రక్తము మనలో ఉంది. మనము యేసుక్రీస్తు రక్తములో పుట్టిన వారము, యేసుక్రీస్తు రక్తములో జీవిస్తున్న వారము, యేసుక్రీస్తు రక్తములో శ్వాస పీల్చుకుంటున్న మనము. యేసుక్రీస్తు వల్ల మనము బ్రతకాలి. మనల్ని చూచిన వెంటనే వీళ్ళు దేవుని బిడ్డలు అని లోకము గుర్తించాలి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క స్కూల్ ఐడెంటిటీ కార్డు వేసుకుంటారు. పలానా స్కూల్, పలానా కాలేజీ, పలానా ఆఫీస్, పలానా వర్క్ చేసే వాళ్ళు అని. మనల్ని చూచినప్పుడు తాతానికి అది కనిపిస్తుందండి. వీళ్ళు యేసుప్రభు రక్తములో పుట్టిన వాళ్ళు, వీళ్ళ నుదుటన యేసుప్రభు ముద్ర ఉంది, వీళ్ళ గుండెల్లో ఆ యొక్క ఐడెంటిటీ కార్డు ఉంది. వీళ్ళు చెప్పకనే ఇతరులను ఆకర్షిస్తారు. వీళ్ళలో దైవ శక్తి ఉందని వాడు భయపడతాడు. మన దగ్గరికి కూడా రాడు, మన జోలికి రాడు.
మన జోలికి వాడు వచ్చినాడంటే మనం ఎక్కడో రాంగ్ స్టెప్ వేసామని, ఎక్కడో మన బలహీనత ఉందని. ఆ బలహీనత పోవాలి అంటే సువార్త చెప్పండి, సువార్త చెప్పండి. ఎందుకంటే సిలువను గురించి చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా శక్తి అనేది వస్తుంది, ఆటోమేటిక్ గా బలం అనేది వస్తుంది. అమ్మా, సొలొమోను మహారాజు ఈ ప్రపంచంలో జ్ఞానవంతుడు, ధనవంతుడు, కానీ వాడిలో ఒక బలహీనత ప్రవేశించింది. ఎంత మంచివాడు అంత చెడ్డవాడైపోయాడు. కానీ చివరి దశలో ప్రసంగి రాశాడు, దుర్దినములు రాకముందే కదండి, దుర్దినములు రాకముందే. అంటే దుర్దినం అంటే మనిషికి ఏది? మరణం. ఆ మరణాన్ని నువ్వు రుచి చూడక ముందే, ఆ మరణంలోకి నువ్వు వెళ్ళక ముందే దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించిన ఉద్దేశమును, దేవుడు నిన్ను ఏ ప్లాన్ తో నిన్ను పంపించాడో, దేవుడు నిన్ను ఏ ఆశతో పంపించాడో, నిన్ను నమ్మి ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో ఆలోచించుకో, ఆలోచించుకో. ఎంతసేపు అయినా నాకు శరీరంలో ఇది ఉంది, నాకు ఇల్లు, నా డబ్బులు, నా కుటుంబము, నా భర్త, నా బిడ్డలు, నా సంసారము, నా కష్టాలు, నా నష్టాలు, నా వ్యాధులు, నా బాధలు, నా దుఃఖం, ఇదంతా సెకండ్ స్టెప్. ఇవన్నీ నువ్వు జయించేశావు, ఎప్పుడో జయించేశావు. ఎప్పుడు నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావో, ఎప్పుడు నువ్వు యేసు ప్రభు బిడ్డగా మారిపోయావో, ఎప్పుడు నువ్వు యేసు ప్రభుకి నువ్వు కుమార్తె అయిపోయావో, అప్పుడే నీకు విజయం వచ్చేసింది, అప్పుడే నువ్వు సాధించావు. ఎందుకంటే నీ దరిద్రాన్ని ఆయన తీసుకున్నాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చాడు. నీ పాపాన్ని ఆయన తీసుకున్నాడు, నీకు పరిశుద్ధతనిచ్చాడు. నీ శాపాన్ని ఆయన తీసుకున్నాడు, నీకు నీతినిచ్చాడు. నీ రోగాన్ని ఆయన భరించాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం? వాటినే తలుచుకొని బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అయ్యో నాకు ఇంత బాధ, అయ్యో నాకు ఇంత ఉంది, ఇంత నష్టమైంది అని. కాబట్టే మనము ప్రార్థనలో మనం అనుకున్న ఆత్మలను సాధించలేకపోతున్నాం. నువ్వు ఇంట్లోనే ఉండు, కుటుంబంలోనే ఉండు, నీ భర్తతోనే ఉండు, నీ బిడ్డలతోనే ఉండు, కానీ యేసు ప్రభుని నీ సిలువ కాడిని భరిస్తూ ఉండు. అది నీ లైఫ్, నా లైఫ్. హనోకు ఏ విధముగా ప్రభుతో, తండ్రితో ఏ విధంగా కొనిపోబడ్డాడో, మరి నీవు నేను ఎలా కొనిపోబడాలి? నేను రేపు వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నేను చేసిన ప్రార్థన 1,000,000 మంది అన్నప్పుడు రేపు ప్రభు ఎదుట, ప్రభువా నాకు తెలియకుండా నాలో ఉండి నువ్వు ప్రార్థన చేసావు కదయ్యా 1,000,000 మంది ఆత్మలు కావాలని, అదిగో 1,000,000 మంది ఇక్కడ ఉన్నారని నేను చెప్పాలి. అదొక ఛాలెంజ్ గా నేను తీసుకోవాలి. నాకు నేనే పోటీగా నిలబడాలి. నాకెవరో పోటీ కాదు. ఎవరో వాక్యం చెప్పారు వాళ్ళలాగా నేను చెప్పాలని, ఎవరో పాట పాడారు వాళ్ళలాగా నేను పాట పాడాలని, ఎవరో డ్రెస్సింగ్ చేశారు వాళ్ళలాగా నేను డ్రెస్సింగ్ చేశానని, శ్రీదేవి అంత అందగత్తి అయితే నేను అంత అందగత్తిగా ఉండాలని, అంత మేకప్ చేసుకొని వెళ్ళి స్వార్థ చెప్పడం కాదు, అది రాంగ్. మోసపోయాను. అదే విధంగా మేకప్ అయ్యేదాన్ని, అదే విధంగా డ్రెస్సులు వేసేదాన్ని, అదే విధంగా హై హీల్స్ వేసి నేను హెయిర్స్ ఇలా వదిలేసి వెళ్తూ ఉంటే నన్ను చూసేదాన్ని జనాలు వచ్చేవాళ్ళు. అయ్యో ఎవరు ఆ వీధికి ఆమె, ఎవరు ఒక ఆమె వచ్చిందంట, అచ్చు శ్రీదేవిలాగే ఉంది, ఏమి బా ఎట్లా ఉంది ఆమె మేకప్, ఆమె సినిమా హీరోయిన్ వచ్చిందేమో, ఆమె ఏదో చెప్తాను, ఎవరి గురించి చెప్తాను, రండి రండి అని వచ్చేవాళ్ళు వీధిలో. నేను యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే నేను అనుకునేదాన్ని, నా మాటలు వాళ్ళు వింటున్నారు, నేను పాడుతుంటే పాటలు వింటున్నారు అనుకునేదాన్ని, కానీ నన్ను చూసేదానికి వచ్చారు అనుకో మార్గురాలు. ప్రభు చెప్పారు. ఇదే విధంగా ఒకరోజు ప్రభు, మా నాన్న నాకు ఇల్లు కట్టించాడు, చచ్చిపోయాడు, అయ్యా నువ్వు నాకు ఏ ఇల్లు కట్టిస్తావు? దేవుని మందిరం మన ఇల్లు కట్టి నాకు చాలు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు చచ్చిపోయానన్నావే, నిజంగా చచ్చిపోయావా నా కోసం? నిజంగా నువ్వు చచ్చిపోయింటే నేను నీకు ఇల్లు కట్టిస్తా. ప్రభా ప్రభా ఇప్పుడు చెప్తున్నాను ప్రభా,
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కునని వాక్యం ఉంది. నాకు ఈ రోజు బుద్ధి కలిగింది ప్రభువా. నా చేతులతో నా ఇల్లు నేను ఊడబెరుక్కున్నానయ్యా. నా ఇల్లు ఒక సువార్తను ప్రకటించే ఇల్లుగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. నా తెలివి తక్కువతను, నా తెలివి, నా జ్ఞానం అంతా పాడు చేసుకున్నాను ప్రభువా. సువార్త చెప్తున్నానని సంతోషించానే కానీ నిజమైన సువార్త, నిజంగా సిలువ నా భుజం మీద పెట్టు. తండ్రి, ఇదిగో నాయనా, ఎలీషా చనిపోయి కొన్ని, కానీ ఆ ఎముకల మీద పెట్టిన దానికే ఆ ఎముకలలో నుంచి శక్తి వచ్చి చచ్చిపోయిన ఆయన బతికాడు ప్రభు. అది దైవ శక్తి అంటే, నిజమైన శక్తి అంటే అది. నా ఎముకల్లో, నా కళ్ళు, నా చేతులు, నా కళ్ళు మొత్తం ప్రభు సిలువను భరించాలి. సిలువ అంటే అవమానం, సిలువ అంటే హేళన, సిలువ అంటే దుఃఖం, వేదన, మరణం. కానీ అవన్నీ నువ్వు భరించేసావు ప్రభా. నా కొరకు నువ్వు భరించావు ప్రభా. ఇక్కడ భరించాల్సింది ఇంక నేనేమి లేదయ్యా. అన్ని నువ్వు మాకు ఇచ్చావు, మావన్నీ తీసుకున్నావు. కానీ ఈ మాయ ప్రపంచంలో వేషం వేసుకుంటూ మబ్బి పెట్టుకుంటూ నేను ఇంత చదువు చదివాను, నాకేమి, ఇంత డబ్బుంది నాకేమి అని గర్వంతో ఆత్మలను పోగొట్టుకుంటున్నానయ్యా. ఇక మీద అలాంటి పనులు చేయకుండా జ్ఞానముని జ్ఞానవంతురాల్లాగా ఇల్లు కట్టుకోవడానికి నాకు జ్ఞానమీ ప్రభువా. నాన్న, ఇదిగో ప్రసంగి చెప్పాడు కదా ప్రభువా, తండ్రి నువ్వు ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడునని చెప్పావు కదా ప్రభువా. సొలొమోను తండ్రి స్త్రీ వ్యామోహంలో పడి విగ్రహ పూజ చేశాడు ప్రభా. కానీ చివరి దశలో బుద్ధి తెచ్చుకున్నాడు, ఏడ్చాడు, అన్ని అనుభవించాడు. ఈ లోకంలో ఉన్నదంతా వేస్ట్ అన్నాడు, సూర్యుని కింద ఉన్నదంతా వేస్ట్ అన్నాడు. కానీ దేవుడికి నువ్వు లెక్క చెప్పాలన్నాడు. బుద్ధి వచ్చే మాట అన్నాడు. నాకు ఈ విషయాన్ని తెలిపినందుకు స్తోత్రములు ప్రభా. నాకు జ్ఞానం వచ్చింది ప్రభా. నేను ఏ పని చేసినా నాలో ఉండేది యేసుప్రభు కోసమే నేను చెయ్యాలి, యేసుప్రభు కోసమే నేను జీవించాలి, ఆయన కోసమే తినాలి, ఆయన కోసమే నీళ్లు తాగాలి, ఆయన కోసమే నిద్రపోవాలి, ఆయన కోసమే అన్నీ చెయ్యాలి. ఏ పని చేసినా ప్రభు కోసం మనం చేస్తే మనం వెళ్ళి వాళ్ళకి అమ్మ యేసుప్రభు నమ్ముకొని చెప్పాల్సిన పని లేదు. మనల్ని చూసిన వెంటనే మన ముఖములో ఆయన ముఖ కాంతి కనబడి వాళ్ళే దేవుని నమ్ముకుంటారు. ఎప్పుడు ప్రభు నాకు ఈ మాటలన్నీ నేర్పించాడో నేను బయట చేరేసుకొని అక్కడ కూర్చొని సైలెంట్ గా ఉంటాను. ఏ ఒక్కరు చిన్న పిల్లలకు కూడా దగ్గర తీసుకుంటాను. వాళ్ళు వస్తారు, పిల్లలందరూ వస్తారు, ఆంటీ 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 అని వచ్చినప్పుడు ఏమన్నా చదువుకున్నావా, నీళ్ళు తాగినావా, మంచిగా ఉండు అని చెప్తాను. కానీ వాళ్ళు నా చేతుల్లో చేయి పెట్టినప్పుడు చేయి పట్టుకొని ప్రభువా ఈ బిడ్డ చెయ్యి నీ చేతికి అందిస్తున్నాను నానా, ఈ బిడ్డలో పరిశుద్ధాత్మ కార్యం చేసి ఈ బిడ్డను నీ బిడ్డగా మార్చుకొని మనసులో ప్రార్థన చేస్తాను. ఆడవాళ్ళు వచ్చి పలకరించినప్పుడు చిరు నవ్వుతూ సరే అమ్మా, వాళ్ళు మాట్లాడినాను సరే అమ్మా అంటాను. వాళ్ళే అంటారు, అమ్మ ప్రేయర్ లేదా అమ్మా అంటారు. ఉందమ్మా, ఆదివారం ఉంది, మీరు కూడా చేసుకోండి అంటాను. ఎక్కువ మాట్లాడనండి. అన్ని మారిపోయాయి. ఆవేశం తగ్గిపోయింది, కోపం తగ్గిపోయింది, దుడుకుతనం తగ్గిపోయింది. కనిపించిన వాళ్ళకంతా యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పడం సైలెంట్ అయిపోయింది. నన్ను చూసినప్పుడు నాలో నుంచి శక్తి, నాలో నుంచి ప్రభావం ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు
నాలో ఉన్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళకి వెళ్ళాలి, ఎదుటి వాళ్ళకి అది కనపడాలి. ప్రభా, ఇన్ని రోజులు నాకు జ్ఞానం ఉందనుకున్నాను, ఆ జ్ఞానము ఈ లోక జ్ఞానమయ్యా, నాకు పరలోక జ్ఞానం కావాలి, నీ జ్ఞానం కావాలి. నేను ఎవరినో ఫాలో అవ్వడం కాదు, నిన్ను నేను ఫాలో అవుతున్నాను, నిన్ను నేను వెంబడిస్తున్నాను. నీ చెయ్యి పట్టుకున్నానయ్యా, నేను నీ చెయ్యి పట్టుకున్నాను. నువ్వు ఆ చెయ్యి వదలవు, నేను వదిలేస్తాను, కానీ నువ్వు వదలవు ప్రభువా. నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నా హృదయంలో ఉన్నావు. కాబట్టి నేను వేసే ప్రతి అడుగు కూడా అది యేసు ప్రభు అడుగుగానే ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో ప్రభు చెప్పాడు కదా, ఆ మాట చూస్తాం చూడండి. 3వ అధ్యాయం 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికిరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడని యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇక్కడ పునర్జన్మ యేసు ప్రభులో తీర్మానం చేయడానికి ఈ వాక్యాన్ని చదివి తీర్మానం చేపిస్తుంటుంటాం కదండి. నేను కూడా చాలా మందికి ఈ వాక్యాన్ని చదివి, ఇప్పుడు మీరు యేసుక్రీస్తులో ఇంకొక జన్మ జన్మించారు, మీ పుట్టినరోజు తల్లి గర్భములో నుంచి వచ్చినది ఒక డేట్ అయితే యేసు ప్రభులో పుట్టింది ఇంకొక డేటు అని ఈ వాక్యంలో చెప్పి తీర్మానం చేయించిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడు ఈ వాక్యంతో మరలా నాకు కొత్త జన్మ, కొత్త జ్ఞానమునిచ్చాడు, కొత్త ప్రభావంతో నింపాడు, కొత్త శక్తితో నింపాడు. ప్రార్థన శక్తిని పెంచగలిగాడు. ఒక రోజుకి ప్రభు నా చేత మినిమం 10 hours ప్రేయర్ చేయిస్తున్నాడండి. 1,000,000 మందిని దేవుని దగ్గర తీసుకొని రావాలంటే 1,000,000 కష్టాలు పడాలి, నువ్వు ఫేస్ చేయాలని ధైర్యం చెప్పాడు నాకు. 1,000,000 అనుభవాలు, 1,000,000 అనుమానాలు, 1,000,000 అవమానాలు, 1,000,000 రోగాలు, అన్నిటికీ 1,000,000ని నాకు యాడ్ చేశాడు. ప్రభా, ఇది నా వల్ల కాదు ప్రభు, ఇది అదే పని కాదయ్యా ప్రభా, నాకు 34 మార్కులు వచ్చింది, ఫెయిల్ అయిపోయా, ఇంకొక మార్కు కోసం నేను తాపత్రయపడుతున్నాను ప్రభా. మామూలుగా సబ్జెక్ట్స్ లో 1 మార్క్ తక్కువైతే గ్రేస్ మార్క్స్ వేసి పాస్ చేస్తారు ప్రభా, నాకు గ్రేస్ మార్క్స్ కావాలి అంటే దేవుడు అన్నాడు, నీ ప్రార్థనే నిన్ను గెలిపిస్తాది, నీ ప్రార్థనే నిన్ను గెలిపిస్తాది, నీ ప్రార్థనే నీకు విజయం ఇస్తాది. నీ ఇల్లు కట్టుకోవాలా, నువ్వు జ్ఞానంతో ప్రార్థన చేయి, నీ ప్రార్థనలో మార్పు తీసుకొని రా, నీ ప్రార్థనలో దైవ శక్తిని చూడు, నీ ప్రార్థనలో ఒంటరి పోరాటంలో అడుగు, నువ్వు అడిగిన ప్రతి గ్రామాన్ని నీకు ఇస్తా. నువ్వు రాసి పెట్టుకున్నావే ఒక నోట్స్ నిండా గ్రామాలు, నువ్వు ప్రకటించినావే, నీళ్ల మీద ఆహారం వేసావే, అవన్నీ నేను మొలిపిస్తా. ఆల్రెడీ ఎన్నో మొలిచాయి, వృక్షాలు అయ్యాయి, ఆ వృక్షాలు ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి, నీకు తెలియడం లేదు. నన్ను ధైర్యపరిచాడండి, నన్ను బలపరిచాడు. ఒంటరిగా ఉన్న నన్ను, నా జీవితం ఇంకా ఫెయిల్ అయిపోయింది ప్రభా, నేను ఇంకా అస్సలు వేస్ట్, సువార్త చెప్పకుండా నేను ఉండలేను అనుకున్నప్పుడు నువ్వే సువార్త చెప్తావు, నువ్వే ఈరోజు సువార్త చెప్తావు. వాక్యం వింటున్నావు కదా, వింటున్నా నీవు సువార్త చెప్తావు. నిన్ను నేను వాడుకుంటాను, నిన్ను నేను నా సువార్తకు వాడుకోవడానికి సిలువ శక్తితో నిన్ను నింపాను, సిలువలో ఉన్న బలం నీకు ఇచ్చాను, సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తితో కొత్త ఉజ్జీవాన్ని నేను నీకు ఇచ్చాను. ఈ లోకంలో ఎందరో మాదిరి ఉండొచ్చు, సినిమా యాక్టర్స్ ఎన్నో సాధించేసి పేదవాళ్ళకి ధర్మాలు చేస్తూ చాలా మందికి వాళ్ళు వీళ్ళని చూసి మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా దాన ధర్మాలు చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, చదువు దానం చేస్తున్నారు, రాజకీయ నాయకులు చూసి చేస్తున్నారు,
చదువుకున్న వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు చేసేవి చేస్తున్నారు, సేవకులు అలా చేశారని చేస్తున్నారు. అవన్నీ కూడా ఒకరిని చూసి చేసేవి కొంతకాలమే ఉంటుంది. కానీ యేసు ప్రభు నీకు నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క మార్గం, సిలువ శక్తి, సిలువ బలం, సిలువలో ఆయన కార్చిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా నువ్వు పొందుకున్నటువంటి ఆ సిలువ శక్తి నిన్ను మరణం వరకు నిన్ను తలెత్తుకొని నిలబెట్టి సువార్త చెప్పే ఒక సాధనముగా వాడుకుంటుంది. అది సిలువలో ఉన్న శక్తి. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువను మోసారో, ఆ సిలువలో ప్రాణం పెట్టారో, ఆ సిలువకు శక్తి వచ్చింది, ఆ సిలువకు విలువ వచ్చింది. ఆ సిలువ నీతో మాట్లాడుతుంది. అంతకుముందు సిలువకు శక్తి లేదు. చచ్చిపోయిన సమాధుల మీద కూడా సిలువ పెడుతున్నారు. ఎందుకంటే చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని ప్రభులో నిద్రించిన వాళ్ళు పరమేశ్వరుని వెళ్ళి నిద్రపోతున్నారు. నమ్ముకోకుండా నామకార్థంగా ఉండి చనిపోయిన వాళ్ళకు కూడా సిలువ పెడుతున్నారు. ఎందుకంటే అది ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు సాతానుడు వస్తాడు. ఆ సిలువను చూసి భయపడి వెళ్ళిపోతాడు. ఆ సిలువను చూస్తే సాతానుడికి భయం. ఆ సిలువను చూస్తే ఈ సిలువలోనే కదా యేసు ప్రభు రక్తము కార్చింది, ఈ సిలువలోనే కదా యేసు ప్రభు మరణించింది, నా తలకాయ చితక కొట్టింది ఈ సిలువలోనే కదా. ఆ సిలువకే విలువ వచ్చింది. ఆ సిలువను గురించి ప్రకటించే వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో మనం ఆలోచిద్దాం. దైవ బలం, దేవుని బలం, దేవుని శక్తి మనకు కావాలి అంటే ప్రార్థన, 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 ప్రార్థన. అన్నిటికీ ప్రార్థనే మూలం. నీకు దేవునికి ఒక అనుబంధం ఇచ్చేది ప్రార్థన. జకర్య ప్రార్థన వినబడింది పరలోకంలో. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన వినబడుతూ ఉన్నది. అడగకుండానే యోహాన్ని ఇచ్చాడు సిలువను గురించి ప్రకటించడానికి. నిన్ను అడగకుండానే నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. కొంతమంది పిల్లలు అంటున్నారు, వెధవలు తల్లిదండ్రుల మాట వినరని తల్లిదండ్రులు తిట్టినప్పుడు నన్నెందుకు గన్నావు అనేసి పిల్లలు ఎదురు చెప్తుంటారు తల్లిదండ్రులకి. ఏం పిల్లల్ని అడిగి కంటారా తల్లిదండ్రులు? కాదండి. పిల్లల్ని దేవుడు మనకు బహుమానాలుగా ఇచ్చాడు. ఆ పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ పిల్లలు మన శిలువ భరించడానికి, యేసు ప్రభు శిలువను భరించడానికి మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే రేపు తరాన్ని నిలబెడుతుంది. ఆ ప్రార్థనే రేపు వాళ్ళని సంఘ పెద్దలను చేస్తుంది. ఆ ప్రార్థనే రేపు వాళ్ళని సువార్తను ప్రకటించే వారిగా చేస్తుంది. ఆ ప్రార్థనే రేపు వాళ్ళని మంచి పాఠకులుగా చేస్తుంది. ఆ ప్రార్థనే బిడ్డల్ని దేశంలోనికి సువార్త చెప్పడానికి వెళ్తుంది. మనం అన్ని అంశాలు ప్రార్థన చేస్తుంటాం. పిల్లల కొరకు తనీగా 1 గంట సేపు ప్రార్థన చేయాలండి. పిల్లల కొరకే పిల్లలు సిలువను భరించడం కోసం, పిల్లలు సిలువను మోయడం కోసం, పిల్లలు ఆ సిలువ శక్తిని ధరించడం కోసం, మన పిల్లలు, మన గర్భములో నుంచి పుట్టిన మన బిడ్డలు మన తర్వాత సిలువ శక్తిని అనుభవించాలంటే తల్లులుగా, అమ్మమ్మలుగా, నానమ్మలుగా మనమే మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఏది ఆశించకుండా. బిడ్డలకు మనము ఒక రాంగ్ నేర్పిస్తాం. ఏమంటే, ఆ మాట చెప్తాను, టైం అయిపోతుంది. రే నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వడానికి నేను సైకిల్ కొనిస్తాను. వాడి మైండ్ అంతా ఎక్కడ ఉంటుందంటే, మా నాన్న సైకిల్ కొనిస్తాడు, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తాను అని చెప్పేసి చదువుతాడు, సైకిల్ కొనిస్తారు. ఇంటర్మీడియట్కి వస్తే ఏమంటాడు, నువ్వు పాస్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ తెస్తే నీకు మంచి మొబైల్, 50,000 రూపాయల మొబైల్ కొనిస్తామంటాడు. సరే, వాడు మైండ్ అంతా మొబైల్ వస్తుందనే దీంతో కష్టపడి చదువుతాడు. దేవుని పిల్లలకి ఏం చెప్తాము, రే నువ్వు ఈ కంఠత వాక్యం నేర్చుకో, నీకు నేను ప్రైజ్ ఇస్తాను, నువ్వు ఈ పాట పాడినా ఉంటే నీకు నేను ప్రైజ్ ఇస్తాను అంటే వాడు ఆ ప్రైజ్ కోసమే నేర్చుకుంటున్నాడు. ఇది నేను తప్పని చెప్పడం లేదు, కానీ మనము బిడ్డల్ని రాంగ్ స్టెప్ వేపిస్తున్నాము. మా సండే స్కూల్లో మా పిల్లలకి నేను ఇవ్వనండి ప్రైజులు. కావాలంటే మా సండే స్కూల్ పిల్లల్ని అడగండి, రే మీకు దేవుడు కావాలా ప్రైజ్ కావాలని అడుగుతా. ఇట్లాగా అడుగుతా. ఫస్ట్ లో ఇచ్చేవాళ్ళం. నేను ఎప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నానో, నేను సండే ఎవ్రీ ఇయర్ నేను ఇవ్వను. మళ్ళీ మామూలు అప్పుడు ఏం చేస్తానంటే, నానా నువ్వు మంచిగా ఉన్నావురా, ఇదిగోరా నీకోసం నేను పెన్ ఎత్తి పెట్టించాను,
నాన్న నువ్వు చెప్పిన మాట వింటే నువ్వు మంచి పిల్లోడురా, నీకు ఇవ్వాలనిపించింది, దేవుడు కూడా నీకు అలాగే ఇస్తాడ్రా, నీ మంచితనాన్ని చూసి అన్ని నీకు దేవుడు ఇస్తాడ్రా అంటాను. నీ మంచితనాన్ని చూసి నీకు కావలసినవన్నీ నువ్వు అడగకుండానే ఇస్తాడ్రా అంటాను. నువ్వు బహుమానం కోసం పనిచేస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించి చేస్తున్నావు. ప్రేమ అంటే ఇవ్వడం. ప్రేమ అంటే దేవుని కోసం మన సమయం, మన బలం, మన శక్తి మనం ఇవ్వడం నేర్చుకోవాలి. మనం ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనం చదువుకోవాలి, మనం పెద్ద ఉద్యోగం చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ నాకు దేవుడు నేర్పించాడండి. బాగా చదవాలి, బాగా పెద్ద ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించి మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు పైన ఉంటేనే మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. ఎలా ఆశీర్వదించబడిన వాళ్ళం? పరలోకములో నుంచి దేవుడు మన కోసం దాచిపెట్టినవన్నీ మనవే. కానీ ఇవన్నీ వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారా? ఇవన్నీ వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. మన ఆస్తి, మన డబ్బులు, మన బంగారు, మన వస్త్రాలు, మనవన్నీ దేవుని నమ్ముకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి పిల్లలారా, బిడ్డలారా, సండే స్కూల్ పిల్లలారా, యవ్వన బిడ్డలారా, మీరు చదవండి, చదవండి. నువ్వు బాగా చదువు, నువ్వు బాగా చదువు, ప్రభు కోసం చదువు. నిన్ను దేవుడు టాప్ లో పెడతాడు. ఆశించి చదవద్దు. ఎప్పుడు నీ చేయి పైన ఉండాలి గుర్తు పెట్టుకొని నేను పిల్లలకు నేర్పిస్తూ ఉంటానండి, చెప్పిస్తూ ఉంటానండి. మన బోధలో, మన మాటలో, మన తీరులో మనం ఎంత ప్రభుని ప్రేమిస్తామో ఆ ప్రేమ వాళ్ళకు కనపడాలి. చిన్నపిల్లలు చెప్తారు, రే తప్పు చేయొద్దురా, జేజి చూస్తాడు, కళ్ళు పొడిచేస్తాడు అని చెప్తారు కదా. అంటే నువ్వు తప్పు చేస్తే దేవుడు నీ కళ్ళు పొడుస్తాడని భయం నేర్పిస్తున్నాం గాని ప్రేమ నేర్పిస్తున్నారా? నేను అదే అంటాను. నానా నువ్వు అబద్ధం చెప్తావా? సరే చెప్పు, ఆ అబద్ధం వల్ల ఎవరికి నష్టం వస్తుంది? నీకు వస్తుందా, దేవుడికి వస్తుందా? ఒక్క అబద్ధం చెప్తే మేడం మళ్ళీ దానికి కోసం ఇంకొక అబద్ధం చెప్పాలి మేడం అన్నాడు ఒక పిల్లోడు. కదా నాన్న, అట్లాగే అబద్ధాలు పెరిగిపోతాయి నాన్న. నువ్వు నిజం చెప్పు, ఒక దెబ్బ కదా, పోతే పోనీ ఒక్క దెబ్బ టీచర్ కొడితే తినేసి ఇంకొకసారి అది చెప్పొద్దురా అంటే సరే. మనం చెప్పించే విధానంలో, మనము ప్రభుకు దగ్గర చేర్చే విధానంలో, ఒక టీచర్గా లేదా ఒక తల్లిగా మన యొక్క మాటను బట్టి బిడ్డల యొక్క భక్తి జీవితం మారుతుందండి. మన భక్తి జీవితంలో ప్రభు కనపడాలి, ప్రభు ఉండాలి. ఈ చిన్న మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అమ్మా, పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే సాగిలపడి మ్రొక్కడము మనము నేర్పించాలి. ఈనాటి కాలంలో పిల్లలు అసలు దేవునికి ప్రార్థన అంటే చేతులెత్తి దండం కూడా పెట్టడం లేదు, వందనాలు చెప్పడం లేదు, నమస్కారం చేయడం లేదు. చాలా బాధగా ఉంది. నేను ఇప్పటికి కూడా మందిరానికి వస్తే అంత అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిన తర్వాత సాగిలపడి నమస్కరించి నేను బయట వస్తానండి. ఎక్కడ ఏ మందిరానికి వెళ్ళినా, స్త్రీల గుడికి వెళ్ళినా, అక్కడ కూడా అంతా అయిపోయిన తర్వాత, లేదా ముందు వెళ్తే ఎవరు లేనప్పుడు సాగిలపడి నమస్కరించి మన బిడ్డలకి మనం విలువ శక్తిని గురించి నేర్పించి వాళ్ళని మంచిగా ప్రేమగా దేవుళ్ళలోకి తీసుకొని రావాలి. ప్రేమగా భయపెడితే రారు, భయపెడితే రారు. ఒక్క మాట, ఒక అబ్బాయి ఉన్నాడు, బ్రాహ్మణ అబ్బాయి. ఆ అబ్బాయి చర్చికి వచ్చేటప్పుడు అంత కనీసం ఒక 6-7 మందిని తీసుకొస్తాడండి. ఒకరోజు ఇలాగే నేను డైరెక్ట్ గా చెప్పాను, నానా ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు
యేసు ప్రభుని నమ్ముకొని పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ పొందకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్నారంట, రే హర్ష, మీ ఆంటీ ఏమ్రా ఎంతసేపు పాపాలు ఒప్పుకోవాలి లేకపోతే నరకానికి పోతారంటుంది, మేము రామురా చర్చికి, ఎంతసేపు పాపం 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 అంటారే, ఏం మాకు తెలీదా పాపం చేసి నరకానికి పోతామని? మన దాంట్లో కూడా ఉంది కదా. ఏదో 4 మాటలు చెప్తారు, నెమ్మదిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని మేము వస్తే అట్లా ఉంటుంది, ఏం రా మీ సండే స్కూల్ టీచరు అన్నాడంట. హర్ష ఆ అబ్బాయి కోపం చేసుకున్నాడు నా మీద. 2-3 వారాలు పలకరిస్తే పలకలేదు. మళ్ళీ నాకు ఏం హర్ష కామ్గా ఉన్నావు, వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు అంటే, ఆంటీ మా ఫ్రెండ్స్ ఇలా అన్నారా ఆంటీ అని. అవునా నాన్న, సరేమా బైబిల్లో ఉన్నది నేను డైరెక్ట్ గా చెప్పేశాను, ఇంక మీట నేను అలా చెప్పను హర్ష, ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, దాచిపెట్టకూడదు. లేదా ఆంటీ వాళ్ళంతా హిందూస్ కదా, మీరు అది ఖచ్చితంగా చెప్పేస్తే వాళ్ళు ఎట్లా వస్తారు ఆంటీ చర్చికి, నరకం ఉండేది మాకు కూడా తెలుసు కదా అంటే, సరే నాన్న అని చెప్పేసి నేను 1 year ప్రేయర్ చేశానండి దానికోసం. 1 year ప్రభా ఈ యవ్వన బిడ్డలకు నేను ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు, ఏ విధంగా చెప్తే వాళ్ళు ఆకర్షించబడతారు. దేవుడు నేర్పించాడు, ప్రేమ సువార్తను చెప్పు, నా ప్రేమను గురించే చెప్పు, నా గురించే చెప్పు, నేను చేసిన అద్భుతాలు చెప్పు, నేను చేసిన మహిమను చెప్పు, నేను ఇవ్వబోయే ఆశీర్వాదముల గురించి చెప్పు. కొంతమంది దేవుడు నాకేదో ఇస్తాడని ఆశించి వస్తారు. రా నా దగ్గరికి వస్తే ఆహారం పెడతాను, వస్త్రం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, పేరు ఇస్తాను, ప్రతిష్ఠ ఇస్తాను, అన్ని ఇస్తాను, వాళ్ళని పట్టుకుంటాను, వాళ్ళని నేను రక్షణలోకి నడిపించుకుంటాను. పలు విధాలుగా దేవుడు నేర్పించాడు, పలు విధాలుగా నేర్పించాడు. కనుక నా అనుభవంలో ఎన్నో 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 దేవుడు నేర్పించాడు. వంటగదిలో చేసే ప్రార్థన, ఒక కుటుంబ ప్రార్థన, ఒక స్త్రీ సూజన్ చేసిన ప్రార్థన 200 మందిని దేవుని దగ్గరకు తీసుకొచ్చి ఆరాధన చేసేటట్లు చేసింది. 200 మంది దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. దేవుణ్ణి ఆరాధించాలి అంటే మొదట శిలువ శక్తి ఉండాలి. శిలువ శక్తి మనలో ఉంటే ఆటోమేటిక్ గా ఆరాధన విలువ పెరుగుతుంది. ఆరాధిస్తారు. అందరిలో ఆయన శ్రేష్ఠుడు, ఈ భూమిలో ఈ ప్రపంచంలో శ్రేష్ఠుడు ఆయనే. ఆ శ్రేష్ఠుని గురించి శ్రేష్టమైన పలుకులు మన ద్వారా పలికిస్తాడు దేవుడు. మన కోసం కల్వరిలో ప్రాణములు పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి అందరిని దీవించి వర్ధిల్ల చేసి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు సిస్టర్.